వ్యవసాయం, ఈ మూడు కూడాను కింద పేద బడుగు వర్గాలతో పాటు మధ్యతరగతి వర్గాలను కూడా, ఇది రైతాంగానికి సంబంధించిన వర్గాలు కూడా, మళ్ళీ మధ్యతరగతి అంటే ఉద్యోగస్తులు వాళ్ళకి కలపబాకండి, ఈ రైతాంగం వీళ్ళు ఉంటారు. ఈ వర్గాలు దాదాపుగా అంటే 75 నుంచి 80% ప్రజలు టచ్ చేసే అంశాలు ఇవి. ఈ మూడు అంశాల్లో కన్నా మేము గుణాత్మకంగా మార్పు చూపిస్తామని మేము ప్రజలు మెప్పిస్తే ఖచ్చితంగా మా అయితే ఆ ప్రజలు తిరుగుతారు. రైట్. చెప్పండి. ఇప్పుడు ప్రస్థానం అనే సినిమాలో డైలాగ్ గుర్తొస్తుంది సార్. సాయి కుమార్ అవసరాల కోసం అడ్డదారులు దొక్కే పాత్రలు తప్ప హీరోలు విలన్లు లేరు ఈ నాటకంలో అన్నట్టుగా చందు సాంబశివరావు గారిని నేను వెరీ రెస్పెక్ట్, ఆయన వేరే డిబేట్లు కూడా నేను చూస్తాను. ఎందుకంటే చాలా బ్యాలెన్స్డ్ గా నిజాయితీగా మాట్లాడతారని నేను అనుకుంటాను. చాలా సార్లు కూడా అలాగే మాట్లాడుతున్నాను. ఇప్పుడు ప్రజా వ్యతిరేకత వల్ల కలవచ్చు, పొలిటికల్ పార్టీలన్నీ ఒకవైపు వస్తున్నాయి అని అంటే దానికి అర్థం ఏంటి, ఆ ప్రభుత్వం మీద వ్యతిరేకత ఉన్నట్టే కదా అనే కోణంలో ఆలోచించాలన్నప్పుడు 2009 లో కూడా అలానే వచ్చారు సార్. 2009లో 2004 to 2009 రాజశేఖర రెడ్డి గారు గవర్నమెంట్ ఉంటే 2009 ఎన్నికలప్పుడు రాజశేఖర రెడ్డి గారు సింగిల్ గా పోటీ చేశారు. ఆ రోజు కాంగ్రెస్ పార్టీ అధిష్టానం మొత్తుకుంది రాజశేఖర రెడ్డి గారిని, కమ్యూనిస్టులతో పొత్తు పెట్టుకోండి, టీఆర్ఎస్ తో పొత్తు పెట్టుకోండి అంటే నేను సింగిల్ గానే వెళ్తా, నన్ను ఒక్కసారి నమ్మండి, గెలిచినా ఓడినా నా మీద బాధ్యత వదిలేయండి అని చెప్పి ఆయన వెళ్ళారు. అవతల మహాకూటమి, మెగా కూటమి, ఎన్ని కూటములు వస్తే ఏమైంది మరి? పబ్లిక్ 3 మెగా కూటమి తెలియజేయగలిగిందా, మహాకూటమి తెలియజేయగలిగిందా? ఇప్పుడు కూడా 2 కూటములు పోటీ చేస్తున్నాయి. ఒకటి మీ కూటమి వస్తే 3 పార్టీల కూటమి. సరే మీది ఇందా సాయి గారు హెడ్డింగ్ పెట్టినట్టు భారత తెలుగు జనసేన ఏదో కూటమి అనుకోండి. అవతల ఇంకోటి ఉంది సిపిఐ, సిపిఎం, కాంగ్రెస్, వాళ్ళు 3 పార్టీలు, మీరు 3 పార్టీలు, మీరు కూడా 2 అవతల కూటములు కట్టే వస్తున్నారు. అప్పుడు నాకు సేమ్ 2009 గుర్తొస్తుంది. ఆయన సేమ్ చెప్పాడు, నేను చంద్రబాబు నాయుడు చిరంజీవి గారు ఏ పొత్తు పెట్టుకోవాలి ఒక్కలే కాదు సార్, దేవేంద్ర గౌడ్ పార్టీ వీళ్ళందరితో కలిసి పొత్తులో వెళ్ళారు, మెగా కూటమి వెళ్ళింది, దాంట్లో చేరిపోయారు. ప్రజారాజ్యంలో చేరిపోయారు విడిగా. సార్ ఆయన పార్టీ పెట్టి తర్వాత పెట్టి దీంట్లో విలీనం చేశారు, ప్రజారాజ్యంలో విలీనం చేసేసి ప్రజారాజ్యం తరపునే పోటీ చేశారు ఆయన. సరే అట్లా మీరు అన్నప్పుడు ఇప్పుడు రెండు కూటములు అవతల మాకు వ్యతిరేకంగా 2 కూటములు, ఒక కూటములు అయితే కాంగ్రెస్ పార్టీకి పాపం సొంత చెల్లి గారిని అధ్యక్షురాలు. మరి ఇన్ని కూటములు వస్తున్నప్పుడు ఖచ్చితంగా యువతలు సింగిల్ గానే వెళ్తున్నాం అంటే మా ధైర్యం ఏంటి, మా బలం ఏంటి అనేది అక్కడే క్లియర్గా అర్థమైపోతుంది కదా. రెండో అంశం ఇక్కడ వచ్చేటప్పటికి మేము ఆ రోజు కూడా చెప్పాం, ఆ రోజు రాజశేఖర్ గారు చెప్పింది కూడా అదేమని 2004 నుంచి